ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీచక్ర నవావరణ గుప్త గాయత్రి ఈ రోజుతో దశవీర అనబడే చెప్తున్న ఒక మంత్రం ఈ రోజుతో ఆఖరిదనమాట. రేపటి నుంచి వేరేది చెప్పడం జరుగుతుంది. వీరులు భద్రము వీరభద్రుల్లో ఉన్న 10 మంత్రములు ఈ రోజుతో 10వ ఆఖరం. సరే, శ్రీచక్ర నవావరణ గుప్త గాయత్రి మంత్రం ఏంటంటే ఓం హ్రీం ఓం కయ్యైల ఐం హ్రీం ఐం నామాకర్షిణ్యై విద్మహే ఐం క్లీం సౌః హసక హల క్లీం హ్రీం క్లీం నామాత్మిక ఐ ధీమహి ఐం ఈం ఔః సకల శ్రీం హ్రీం శ్రీం తన్నో కళా ప్రచోదయ. అంటే నామా ప్లస్ ఆకర్షణి అంటే సౌండ్. ఫిజికల్లో వచ్చిన సౌండ్ ఏంటి, ఇంటర్నల్ సౌండ్స్ ఏంటి, మనం బయట నుంచి ఒక స్పందన రాగానే ఎలా రియాక్ట్ అవుతున్నాం, ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎలా రియాక్ట్ అవ్వకూడదు, ఇలాంటివన్నీ ఈ మంత్ర సాధన వల్ల అవగతం అవుతాయి అని అర్థం. దశవీరలో ఏమవుతుందంటే ధ్యాన శ్లోకం ఖడ్గ కీటధర దశవీర వరద అభయ హస్తక ధ్యేయ నిత్య మహారౌద్ర మమ సర్వ విఘ్న నివారకాః. మహామంత్రం ఏముంటుందంటే ఈరోజు ఆఖరి మంత్రం ఇది. దశ వీర భైరవ. ఓం ఐం హ్రీం శ్రీం హ్రీం శ్రీం ఫం ఫాం ఫీం రక్త వీర భైరవ. రక్త ప్లస్ వీర భైరవ. ఇది కొన్ని సాంప్రదాయాలలో కొంతమంది యొక్క మంత్రాన్ని వేరే పరంగా మారణ కాండలకు కూడా చేస్తూ ఉంటారు. అర్థమైందండి? దీనికి రకరకాల విధంగా పేర్లు కూడా ఉంటాయి అన్నమాట. ఈ శ్రీ విద్యా గురు పరంపరలో అయితేనేమో దీన్ని చేసుకోవటం వలన రక్షణ కోసం అనుకో, ఆత్మరక్షణ అంటే ఏదైనా ఒక కవచంలాగా ఈ మంత్రం ఉపయోగపడుతుంది. ఈ మంత్రం చేసుకోవటం వల్ల వాడికి ఒక కవచం శరీరానికి. మమ సర్వశత్రు హుంపటి స్వాహ అంటారండి ఈ మంత్రం చివరిలో. అర్థమైందండి? సర్వశత్రు అంటే మనం శత్రువులంటే అంతసేపు కూడా మనతో విరోధం ఉన్న వాళ్ళని ఆలోచించకూడదు. శత్రువులంటే నీ ఇంద్రియాల్లో కొన్ని నీకు శత్రువులాగానే ఉంటాయి. అవి కొన్ని నిన్ను మోసం చేస్తూ ఉంటాయి. ఈ మంత్ర సాధకులకి ఏమవుతుందంటే ఫస్ట్ ఇంద్రియాలు కూడా వాడికి అనుకూలంగా అవుతూ ఉంటాయి. ఇంద్రియాలు, మనసు, బుద్ధి ఒక్కొక్కటి వాడి శత్రువులు అవన్నీ నాశనం అయిపోతూ చిన్నగా వాడిని ఇంప్రూవ్మెంట్ చేస్తాయి అన్నమాట. చాలా శక్తివంతమైన